జగన్ సామాన్యుడు రాజకీయం చేస్తే ఇలాగే ఉంటది. మనల్ని ఎవరు రాలేదు నీ కోటలు బట్టల కొడత అధాపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్. రోజు మన మచిలీపట్నం నియోజకవర్గం జనసేన పార్టీ ఆధ్వర్యంలో గత 3 సంవత్సరాల నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారి జనసేన అని పవన్ కళ్యాణ్ గారి యొక్క పార్టీ ఎజెండాని, పార్టీ యొక్క సిద్ధాంతాలని ప్రజల్లోకి తీసుకెళ్తూ కూడా గత 4 సంవత్సరాల నుంచి కూడా మచిలీపట్నం నియోజకవర్గంలో ప్రజల సమస్యలు తెలుసుకుంటూ అక్కడ ఏ సమస్య ఉంటే అక్కడ సమస్యలు కలుపుకుని ప్రజలకు అండగా ఉంటూ పార్టీ తరఫున ఎన్నో సేవా కార్యక్రమాలు ప్రజలకు అందించడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే డోర్ టు డోర్ కార్యక్రమాలు కూడా ప్రతి ఒక్క గ్రామంలో బందర్ మండలంలో ఉన్నటువంటి పంచాయతీల్లో కూడా ప్రజల్లోకి వెళ్ళి ప్రజల సమస్యలు తీసుకుని దాని విధంగా కూడా జనసేన పార్టీ తరఫు నుంచి ప్రజలకు ఏ విధమైనటువంటి సమస్యలు ఉన్నాయో కనుక్కుని కూడా ప్రజల పట్ల నిలబడి జనసేన పార్టీ తరఫున అవన్నీ కూడా రిజర్వేషన్ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగానే మచిలీపట్నం నియోజకవర్గంలో కూడా పార్టీ ఎజెండాని పవన్ కళ్యాణ్ గారి యొక్క సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ మచిలీపట్నం నియోజకవర్గంలో కూడా ఎన్నో సేవలు అందిస్తూ డోర్ టు డోర్ కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతూ ఉంది. పార్టీ బలోపేతం చేయడంలో కానీ, పార్టీ యొక్క క్యాడర్ని డెవలప్ చేయడంలో కానీ, పార్టీ నుంచి ప్రజలకు ఏ విధమైన సమస్యలు ఉన్నాయి, వాళ్ళ సమస్య పట్ల ఏ విధంగా పోరాడాలి, ఏ విధమైన సమస్యలు ఉన్నాయి తెలుసుకోవాలి అని చెప్పి ప్రజల్లో మరి ఈరోజు గవర్నమెంట్ ఫామ్ చేసినాక కూడా అంటే ప్రజలు ఎలక్షన్ల ముందు మనం వస్తాం వేరు, ఎలక్షన్లు అయిపోయినాక ప్రజల్లో ఉండే పార్టీ ఏదైనా ఉంటే జనసేన పార్టీ. ఇవాళ ఎన్నో సేవలు బలరాంపేటలో కానీ, బచ్చుపేటలో కానీ, ముస్తాఖాన్పేటలో కానీ, మరి ఇనుకుదురుపేటలో కానీ, రాజుపేటలో కానీ, రైలుపేటలో కానీ, మచిలీపట్నం డివిజన్లో చిలకలపూడిలో కానీ, మచిలీపట్నం డివిజన్లో ఎక్కడ సమస్య ఉంటే అక్కడ ఈరోజు జనసేన పార్టీ మరి సొంత డబ్బులు ఖర్చు పెట్టి నియోజకవర్గంలో పార్టీని మనం నిలబెట్టాలి, పార్టీ క్యాడర్ని డెవలప్ చేయాలి, ప్రజలకు ఏ సమస్య ఉంది ఆ సమస్య పట్ల నిలబడి ప్రజల యొక్క సమస్యలు తీర్చాలనే ఒక ఆశయంతో పవన్ కళ్యాణ్ గారి యొక్క సిద్ధాంతాలు, ఆయన యొక్క నమ్మకాలు ఎక్కడ ఒమ్ము కాకుండా ప్రజల పట్ల నిలబడాలి అనే ఒక ఆశయంతో జనసేన పార్టీని ఈరోజు మచిలీపట్నం నియోజకవర్గంలో తీసుకువెళ్తాం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే ఈరోజు మచిలీపట్నం నియోజకవర్గం స్థానిక తపస్పూడి పంచాయతీలో ఉన్నటువంటి తపస్పూడి గ్రామంలో వాళ్ళందరూ ప్రజల దగ్గరికి వెళ్ళి సమస్యలు తెలుసుకుంటా ఉంటే ఈరోజు ఇక్కడ ఉన్న సమస్య ఒకటి డ్రైనేజ్ సిస్టమ్ ఆల్రెడీ ఇదివరకు ఉన్న గవర్నమెంట్లో కూడా ఇన్ఫార్మ్ చేసాం. కానీ ఇక్కడ ఉన్న సచివాలయ సిబ్బంది కానీ, పంచాయతీ ఒక సర్పంచ్ గారు కానీ, లేకపోతే ఇదివరకు ఉన్న వైసీపీ నాయకులు కానీ ఎవరు పట్టించుకోలేని పరిస్థితి. ఇక్కడ చాలా సమస్యలు ఉన్న పరిస్థితి. ఇక్కడ వికలాంగులు కూడా ఉంటే ఈరోజు జనసేన పార్టీ తరఫున వాకర్ స్టాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ వాకర్ స్టాండ్స్ కూడా జనసేన పార్టీ తరఫున నేను అందించడం జరిగింది. మన తపస్పూడి గ్రామ జన సైనికుల ఆధ్వర్యంలో కూడా అందించడం నేను జరిగింది. జనసేన పార్టీ తరఫున మరి ప్రజలకు ఎక్కడ సమస్య ఉందో అక్కడ నిలబడి ఈరోజు మరి నిన్న తెలియజేశారు. వాళ్ళందరూ కూడా వాకర్ స్టాండ్స్, అదేవిధంగా పేదలందరూ కూడా మరి సరుకులు అందజేయడం జరిగింది. మరి ఇక్కడ వాళ్ళ పర్యటనలో చూసుకుంటే సమస్య అనేది డ్రైనేజ్ ఇష్యూ. ఆల్రెడీ మినిస్టర్ గారికి కూడా ఇన్ఫామ్ చేశారంట. మేబీ ఆయన బిజీగా ఉండొచ్చు. యాక్చువల్గా 2 నెలల్లో మేబీ నాకు తెలిసి పూర్తి అయిపోయే చర్యలు తీసుకుంటారు. ఒకవేళ ఏమన్నా పూర్తి అవ్వకపోతే అక్టోబర్ నెలలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఇది ఏదైతే తపస్పూడి గ్రామంలో ప్రజలు ఇబ్బంది పడుతున్న డ్రైనేజీ సమస్య ఏదైతే ఉందో వీళ్ళందరి సపోర్టుతో, వీళ్ళందరి సహకారంతో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఆ డ్రైనేజ్ ఇష్యూ కూడా సమస్యను పూర్తి చేస్తామని కూడా ఇక్కడ ఉన్న గ్రామ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ మీ అందరి యొక్క ఆశీస్సులు, మీ అందరి యొక్క ఆదరణ జనసేన పార్టీకి ఎప్పుడు ఉండాలి. మీరు జనసేన పార్టీ మీ దగ్గరికి వచ్చిందా లేదా అనేది ఒక్కసారి ఆలోచించండి. పని జరుగుతుందా లేదా అనేది ఒక్కసారి ఆలోచించండి. ఇవాళ జనసేన పార్టీ వచ్చిన, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన జనసేన పార్టీ వెళ్ళాలి ప్రజల దగ్గరికి. తౌత్పూడి గ్రామంలో ఇలాంటి సమస్యలు ఉన్నాయి తెలుసుకోవాలని చెప్పి ఇక్కడ ఉన్న మన అవినాష్ కానీ, శంకర్ కానీ వీళ్ళందరూ కూడా తెలియజేస్తే ఈరోజు జనసేన పార్టీ తరఫున మనం వెళ్దాంరా, ఒక గ్రామంలో ఏమన్నా సమస్యలు ఉంటే తెలుసుకుందాం అంటే సరే అన్న మేమందరం నిలబడదాం, గ్రామ ప్రజలు కూడా నిలబడతారని వాళ్ళిద్దరు చెప్పడం, ఇక్కడ అందరూ కూడా రావడం, జన సైనికులు అందరూ కూడా మరి ఇక్కడ ఉన్న ఆడబిడ్డలు కానీ అండగా ఉండటం. ఈరోజు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క జన సైనికుడు అందరికీ కూడా, టీడీపీ వాళ్ళకి కూడా పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ఈ గ్రామంలో ఆ డ్రైనేజీ సమస్య తీర్చే విధంగా జనసేన పార్టీ చర్యలు తీసుకుంటుందని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన జనసేన పార్టీ కార్యకర్తలు అందరికీ కూడా పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇంకోటి కూడా జనసేన పార్టీ తరఫున ఏ గ్రామంలో కానీ, మచిలీపట్నం డివిజన్ వార్డులో కానీ ఎవరైనా యువత కానీ, చదువుకున్న వాళ్ళు కానీ ముందుకు వచ్చి చేస్తుంటే ప్రజలందరూ కూడా చెప్పేది వాడు చిన్నవాడు కదా, వాడి సపోర్ట్ ఏంటి, ఇవన్నీ పక్కన పెట్టేది. పని చేస్తున్నాడు యాక్టివ్గా, ఎంకరేజ్మెంట్ వస్తున్నాడు యాక్టివ్గా అంటే వాళ్ళందరినీ సపోర్ట్ చేయాలి. దీన్ని దయచేసి మళ్ళీ చెప్తాను,
అంతేగాని మనకన్నా ముందు వెళ్ళిపోతున్నాడు, మనకన్నా ఎది చేస్తున్నాడు, ఏడుపులు వద్దే. పార్టీ పని చేస్తాకు వచ్చాం, ప్రజలు పని చేస్తాకు వచ్చాం, దాన్ని దృష్టిలో పెట్టుకుని పని చేద్దాం. అంతేగాని మీరు ఒక యూత్ని ఎంకరేజ్ చేస్తున్నప్పుడు, ఒక యూత్ అనేవాడు ముందుకు వచ్చి యాక్టివ్గా పాల్పంచుకుంటున్నప్పుడు వాళ్ళని డౌన్ చేయడం, లేకపోతే రూమర్లు క్రియేట్ చేయడం, ఏంట్రా అక్కడికి వెళ్తున్నారని చెప్పడం, ఇవన్నీ మానండి. ఫస్ట్ ఇవే ఉన్నాయి, కొన్ని ఉన్నాయి. అవన్నీ దయచేసి మీ అందరికి కూడా దయచేసి పాదాబంధం చేస్తాం. దయచేసి అటువంటి చేయమాకండి, ఎంకరేజ్ చేయండి. వాళ్ళు యాక్టివ్గా ముందుకు వస్తే సమస్యలు తీర్చు, వాళ్ళకి చాలా న్యూగా టెక్నికల్ స్కిల్స్ కానీ డెవలప్మెంట్ కానీ చాలా నాలెడ్జ్ ఉంటుంది. వాళ్ళందరినీ ఎంకరేజ్ చేయని ఉండి పని చేస్తాకే కదా కావాల్సిందే. వాళ్ళ పార్టీకి పని చేయనివాడు ఎందుకు బొచ్చు, పని చేస్తాకే కదా పార్టీకి కావాల్సినవాడు. వాళ్ళందరినీ ఎంకరేజ్ చేయమని చెప్తా ఉన్నా. నేను ఎంకరేజ్ చేస్తా, అట్లాగే ముందుకు వెళ్తూ ఉంటాం. పార్టీని ఎక్కడ డౌన్ చేయకుండా మచిలీపట్నం నియోజకవర్గంలో మరింత బలంగా నిలబడతామని చెప్తే, ఇక్కడ చదువుకున్న వాళ్ళు కానీ యూత్కి కానీ నేను ఒకటే చెప్పేది, రాజకీయ నాయకులను చూసాం మనం ఇదివరకు గవర్నమెంట్లో కానీ, ఇది ఎప్పటి నుంచో నేను చెప్పాలనుకున్నా లాస్ట్ మాట. మీరు చదువుకున్న వాళ్ళు కానీ యూత్ కానీ ఉన్నారు, మీకు నాలెడ్జ్ ఉంది, ఏ సమస్య ఉందో ఉంది, మనం చేయగలం అని ముందుకు రండి. ఇంకో ఇద్దరు ముందుకు వస్తారు. అలా ఒక 10 మంది వస్తారు, 20 మంది వస్తారు, 30 మంది వస్తారు, ఊరు మొత్తం వచ్చి నిలబడతాం. అంతేగాని మనం భయపడతామంటే జీవితంలో చచ్చే వరకు భయపడతానే ఉండాలి. ఆడికి భయపడద్దు. మనం మంచిగా, నీట్గా, నిజాయితీగా ప్రజలు పని చేసేటప్పుడు మనం ముందుకు రావాలి. ఒకటి, ఈ యువత కనుక, ఈ ఎడ్యుకేటెడ్ కనుక ఈ జనసేన పార్టీలో కనుక ముందుకు రాకపోతే, మళ్ళీ చెప్తున్నా, మీరు హైకమాండ్ రేపు క్వశ్చన్ చేసినా సరే నేను ఇదే ఆన్సర్ చేస్తాను. యూత్ కానీ, యువత కానీ, నాలెడ్జ్ ఉన్నవాడు కానీ, చదువుకున్నవాడు కానీ, జ్ఞానం ఉన్నవాడు కానీ పార్టీలోకి వచ్చి పని చేయండి. ఒకవేళ ముందుకు రాలేని పరిస్థితిలో ఉన్నారా, ఏమీ రానోడికి కాళ్ళు ఇచ్చి ఎగిరేటట్టు చేసింది మనమే. దయచేసి మళ్ళీ చెప్తున్నా, జ్ఞానం లేనోడికి, కష్టపడినోడికి, చదువుకున్నవాడి యువతకి కనుక మనం ఎంకరేజ్ చేయలేకపోయామంటే, ఏమీ రానోడు వెళ్ళిపోతున్నాడు, బొకేలు ఇచ్చుకుని సెలవులు కప్పు వెళ్తారు. పెద్ద విషయం కాదు, మనమే వెళ్ళొచ్చు. బట్ మనం పని చేసి వెళ్ళాలి. మనం పని నిరూపించుకొని మనం నిలబడగలమా లేదా అని చెప్పి ప్రజల్లో ఉండాలి. ఎవడో వెళ్తాం మనం చెప్పడం కాదు, ప్రజలు చెప్పాలి మనం పని చేసామా లేదా అని. ప్రజల్లో గుర్తుంటూ ఉండాలి, ప్రజలకు తెలియాలి మనం పని చేసామా లేదా. ప్రజల్లో ఎప్పుడు పని చేసి ప్రజలకు అండగా ఉండాల్సిన బాధ్యత మన అందరికీ ఉంది. ఎవరు డిస్కరేజ్ చేసినా, ఎవరు ఏ అవమానించినా, ఎవరు రూమర్లు క్రియేట్ చేసినా ఎవరికి లొంగి తాకి భయపడద్దు. ఇది మన ప్రభుత్వం, మనలో ఉంటారు కొంతమంది, వాళ్ళందరినీ పట్టించుకుంటూ ఉంటే మన పనులు బోల్ని పొద్దున్న నేను ఉన్నాను, ఇప్పుడు జాబ్ చేసుకోవాలి, మీటింగ్స్ ఉంటాయి, హైదరాబాద్ వెళ్ళాలి, జాబ్లు ఉంటాయి, పార్టీకి పని చేయాలి, పార్టీ ఎక్కడ బలోపేతం లేదు, పార్టీ ఎక్కడ డిస్కరేజ్ ఉంది, ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడుతున్నారు, గ్రామంలోకి వెళ్ళాలి, లేకపోతే మచిలీపట్నం డివిజన్లో పార్టీ ఎక్కడ డౌన్లో ఉంది అన్నీ చూసుకోవాలి, ప్రజలు ఎక్కడ సమస్య ఉంది అక్కడికి వెళ్ళి పార్టీని బలోపేతం చేసి పార్టీ తరఫున వాళ్ళకి అండగా నిలబడి ఆ సమస్య పరిష్కరించే విధంగా నిలబడాలి అని మనకు కొంతమంది ఉంటారు వెనకాల గుచ్చేవాళ్ళు. వాళ్ళందరి గురించి ఆలోచించుకుంటూ ఉంటే మనం అసలు ముందు కూడా ఒక అడుగు కూడా ఇది. వాళ్ళందరిని పక్కన పెట్టి ఎవడైనా పార్టీకి ఎంకరేజ్మెంట్ చేస్తున్నాడు, ఎవడైనా వచ్చి నిలబడుతున్నాడు అంటే వాళ్ళందరినీ తీసుకొచ్చి ఎంకరేజ్ చేయండి. నేను అదే గ్రామాల్లో చెప్తా ఉంటాను, ఇబ్బంది కలిగించవద్దు, పని చేసే వాళ్ళని ఇబ్బంది కలిగించొద్దు, దయచేసి చెప్తున్నాను. లాస్ట్ అండ్ ఫైనల్ వాడు మొన్న ఎవడో బలరాంపేటలో చేస్తే ఎక్కడో ఏదో గ్రామం నుంచి నాకు చేశాడు, తాగి మాట్లాడుతున్నాడు బాబు గారు అని చెప్తా ఉన్నా. దయచేసి డ్రింక్ చేసి కనుక నాతో మాట్లాడితే చర్యలు తీవ్రంగా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక జాబ్ చేసుకున్నాం, పొద్దున్నేసి పార్టీ కష్టపడాలి, ప్రజలు పని చేయాలని చెప్పి నాకు ఉంటాం. అంతేగాని నువ్వు ఫోన్ చేసి నువ్వు ఎందుకు చేస్తున్నావు, దేనికి చేస్తున్నావు, ఆల్రెడీ మన బతికేంటో ఆల్రెడీ తెలుస్తుంది. మనం ఏ విధంగా నిలబడాలి అనే దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి జనసేన పార్టీ తరఫున నిలబడాలి తప్ప అది చేయకుండా చేసేవాడిని వెనకలాగుతాం, చేసేవాడి మీద ఏదన్నా ప్రయత్నాలు చేస్తాం. నాకు ఇదివరకు రిపోర్ట్ కూడా చాలామంది క్వశ్చన్ చేశారు, వాళ్ళందరూ కూడా ఆన్సర్ చెప్పారు. రేపొద్దున కనుక హైకమాండ్ కనుక నీకు ఒక పదవి లేదు, పదవి ఉన్నవాడిని కలిసి వెళ్తలేదంటే అది నా బాధ్యత, నా తప్పు కాదు. ఇవాళ నా పదవి లేకపోయినా పార్టీ కోసం నిలబడుతున్నాం, ప్రజల్లో తిరుగుతున్నాం. పార్టీకి నిలబడాల్సిన బాధ్యత, చదువుకున్నాం, ఇంత నాలెడ్జ్ ఉంది యువత, మనం ఇంత నాలెడ్జ్ ఉండి మనం ఏం చేయలేకపోతున్నాం అని మనం ఏం లేని వాళ్ళ బతకలేం కదా. కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీ అందరి యొక్క సపోర్ట్ కావాలి జనసేన పార్టీకి. రాబోయే రోజుల్లో ఏమన్నా సమస్య ఉన్నా నేను వచ్చి చేసిన రేపొద్దున అధికారులు గణేష్ అనేవాడు చేస్తున్నారు, ఏ పదవి లేదు, రేపొద్దున నాకు ఎవరన్నా ఇబ్బంది కలిగించే ఉన్నా సరే నాకు ఒకటే, పార్టీ కంటగా కప్పుకున్నామంటే పార్టీకి పనిచేయాలి, ప్రజలు పనిచేయాలి. మనం నటిస్తామంటే ఈ రోజు నటిస్తాం, రేపు నటిస్తాం, ఎల్లుండి నటిస్తాం, సమస్య అనేది అట్లా ఉండిపోతుంది. రేపొద్దున ఎలక్షన్లు వచ్చే టైంకి ప్రజలు మనం బుద్ధి చూపించాలిగా. పోయిన గవర్నమెంట్కి దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం ప్రజలకు పని చేస్తాకు వచ్చాం, పెత్తనాలు చేస్తా కదా.
ప్రజల పని చేస్తాగా నేనైతే ప్రజల పని చేస్తాగా వచ్చా. ఈరోజు కూడా కొన్ని గ్రామాల్లో చేస్తున్నప్పుడు మచిలీపట్నం డివిజన్లో కూడా కొన్ని చేస్తున్నప్పుడు ఈ కార్యక్రమం ఎవరు వచ్చారో వాళ్ళకి ఫోన్లు చేయడం, మీరు గణేష్ చేసే కార్యక్రమాలకు వెళ్ళడం ఏంటి అనే ఒక రూమర్లు క్రియేట్ చేసి ఇవన్నీ స్ప్రెడ్ చేస్తున్నాం. ఇవన్నీ దయచేసి చేయదు. జనసేన పార్టీకి పనిచేయడానికి వచ్చా. పదవే కావాలంటే ఈ పార్టీ హైకమాండ్లో ఉన్నాను. 4 సంవత్సరాల నుంచి చేస్తూ బయటికి రాకుండా నేను ఈరోజు హైకమాండ్లో ఉండొచ్చు. తీసుకెళ్ళి మేము ఇన్ని కార్యక్రమాలు చేశానండి, ఎవరు సపోర్ట్ లేదు, ఇన్ని కార్యక్రమాలు చేసాం నా పదవి ఇచ్చేయండి అనొచ్చు. బట్ నా వ్యక్తిత్వం అయితే అట్లా ఉంది. చదువుకున్నాం, మన జ్ఞానం ఉంది, మనం కష్టపడి ఏదైనా సాధించుకుంటాం. అది జాబ్ అయినా, చదువు అయినా, పాలిటిక్స్ అయినా సరే కష్టపడి ప్రజలు పని చేస్తే వాళ్ళే నీకు అండగా ఉంటారు. పని చేయకపోతే అండగా ఎవడం ఉండదు. అది ఇదివరకు ప్రభుత్వంలో మనం చూసాం. నేను అందరికీ టీడీపీ వాళ్ళకి కానీ మన జనసేన పార్టీ వాళ్ళకి కానీ మన బీజేపీ వాళ్ళకి కానీ మన ఎన్డీఏ ప్రభుత్వాన్ని అందరికీ కూడా ఒకటి, ఎక్కడ ప్రజల సమస్య ఉంటే అక్కడికి వెళ్ళి నిలబడాలి. అక్కడ సమస్య పరిష్కరించే విధంగా మీరు అందరూ నిలబడాలి, బలంగా నిలబడాలి. ఇవాళ మీరు ప్రజలందరూ కూడా మొన్న వచ్చిన ప్రభుత్వాన్ని ఎలా పారదొరలారో చూశారు. ఎంత రెచ్చిపోయారో అంత పోయారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం ఇంకా ప్రజలకు అండగా ఉండి ప్రజల సమస్యలు తెలిస్తే రాబోయే 30 ఏళ్ళు ఏంటి 50 ఏళ్ళు కూడా మనమే ఉంటాం. పని చేయాల్సిన బాధ్యత మంది. జనసేన పార్టీ 100% బాధ్యత తీసుకుని మచిలీపట్నం నియోజకవర్గం అయితే మనం వరకు చెప్తాం. మచిలీపట్నం నియోజకవర్గంలో పార్టీ క్యాడర్ను డెవలప్ చేయడంలో కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారి యొక్క సిద్ధాంతాలను తీసుకెళ్ళి పార్టీని బలోపేతం చేయడం కానివ్వండి, ప్రజల సమస్యలు తెలుసుకుని ఈరోజు కూడా ఎలక్షన్స్ అయిపోయాక పర్యటన చేస్తున్నాం. అక్కడ బలరాంపేటలో మొన్న చూస్తే, బలరాంపేట నేను చాలాసార్లు వెళ్ళాను. పైన రోడ్లు బాగానే ఉంటాయి కానీ లోపలికి వెళ్తే ఒక సామెత ఉంటుంది, ఒక పద్యం, మేడిపండి చూడు మేలు పొట్టవైపు చూడు పురుగులు అని. లోపలికి వెళ్తే వాటర్, సరైన ఇల్లు లేవు, సరైన పెన్షన్లు కూడా పెద్దవాళ్ళకి అందలేని పరిస్థితి. మరి జనసేన పార్టీ తరఫున ఈరోజు ప్రతి నెలా కూడా వాళ్ళకి ఏ సమస్య ఉన్నా అక్కడ తీర్చడం జరుగుతుంది. మచిలీపట్నం డివిజన్లో అనేక పేటల్లో పెన్షన్లు ఇస్తున్నాం ఈరోజు, ఏ పదవి లేకుండా. అది జనసేన పార్టీ అండి. మరి ఏ పదవి లేకుండా వాళ్ళకి ఏ సమస్య ఉన్నా వాళ్ళ పట్ల నిలబడి ఈరోజు అన్ని కార్యక్రమాలు కూడా అనేక సేవలు జనసేన పార్టీ తరఫున నిలబడి జనసేన పార్టీ తరఫున అందిస్తాం జరుగుతూ ఉంది గత 4 ఏళ్ళ నుంచి. మరి అదేవిధంగా పార్టీ ఎలక్షన్ అయినా కూడా మనం ఎన్నో కార్యక్రమాలు బందర్కోటలో కానీ, మన బలరాంపేటలో కానీ, మళ్ళీ తర్వాత మల్కాపట్నంలో కానీ, ఇక్కడ పాతరామన్పేటలో కానీ అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ మచిలీపట్నం డివిజన్లో ప్రతి ఒక్క ఏరియాలో పార్టీని బలోపేతం చేస్తూ పార్టీ ప్రజలకు ఎక్కడ సమస్య ఉంటే అక్కడ నిలబడి వాళ్ళకి ఇష్యూ రిజల్యూషన్ చేస్తూ కూడా పార్టీని ముందుకు తీసుకెళ్తాం. జనసేన పార్టీని మచిలీపట్నం ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో కూడా తపస్సుపూడి గ్రామంలో ప్రజలు ఏవైతే ఇబ్బంది పడుతున్నారో డ్రైనేజ్ సమస్య మీద 2 నెలలు ఒక ఓపిక పట్టండి. 2 నెలల్లో కనుక ఒకవేళ ఏదన్నా రిజల్యూషన్ రాలేదు అని అంటే జనసేన పార్టీ తరఫున మరి ప్రజలందరినీ పిలిచి మాట్లాడి, పెద్దలందరినీ కూడా పిలిచి మాట్లాడి, అటు సైడ్ వాళ్ళకి ఇటు సైడ్ వాళ్ళకి ఇబ్బంది లేకుండా మాట్లాడి ప్రజలందరి సహాయ సహకారంతో అందరి సపోర్టుతో ఈ గ్రామంలో ఆ డ్రైనేజీ సమస్య తీర్చే విధంగా జనసేన పార్టీ చర్యలు తీసుకుంటుందని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన జనసేన పార్టీ కార్యకర్తలు అందరికీ కూడా పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇంకోటి కూడా జనసేన పార్టీ తరఫున ఏ గ్రామంలో కానీ, మచిలీపట్నం డివిజన్ ఏ వార్డులో కానీ ఎవరైనా యువత కానీ, చదువుకున్న వాళ్ళు కానీ ముందుకు వచ్చి చేస్తుంటే ప్రజలందరూ కూడా చెప్పేది, వాడు చిన్నవాడు కదా, వాడి సపోర్ట్ ఇస్తే ఏం తీరుతాడు, ఇవన్నీ పక్కన పెట్టి పని చేస్తున్నాడు యాక్టివ్గా ఎంకరేజ్మెంట్ వస్తున్నాడు యాక్టివ్గా అంటే వాళ్ళందరినీ సపోర్ట్ చేయాలి. ఇది దయచేసి మళ్ళీ చెప్తాను. అంతేగాని మనకన్నా ముందు వెళ్ళిపోతున్నాడు, మనకన్నా ఎదురు చేస్తున్నాడు, ఏడుపులు వద్దే. పార్టీ పని చేస్తాకొచ్చాం, ప్రజలు పని చేస్తాకొచ్చాం, దాన్ని దృష్టిలో పెట్టుకుని పని చేద్దాం. అంతేగాని మీరు ఒక యూత్ని ఎంకరేజ్ చేస్తున్నప్పుడు, ఒక యూత్ అనేవాడు ముందుకు వచ్చి యాక్టివ్గా పాల్పంచుకుంటున్నప్పుడు వాళ్ళని డౌన్ చేయడం, లేకపోతే రూమర్లు క్రియేట్ చేయడం, ఏంట్రా అక్కడికి వెళ్తున్నారని చెప్పడం, ఇవన్నీ మానండి. ఫస్ట్ ఇవి ఉన్నాయి, కొన్ని ఉన్నాయి. అవన్నీ దయచేసి మీ అందరికి కూడా దయచేసి మీకు పాదాబంధం చేస్తాం. దయచేసి అటువంటి ముందుకు వెళ్ళిపోతున్నాం. మనం ఎంత పర్ఫెక్ట్గా ఉండి ఇంత నాయకుడిని ముందుకు తీసుకెళ్ళాలి, ఆయన సిద్ధాంతాలు ముందుకు తీసుకెళ్ళాలి, ప్రజలు ఎక్కడ సమస్య ఉంటే అక్కడ చూడాలి, అక్కడ కేడర్ డౌన్ అదే ఈ వాటర్ చూడమ్మా, 2 నెలలు చూడండి. ట్యాబ్లెట్ ఇవన్నీ అక్టోబర్లో
నియోజకవర్గం టౌస్పూర్ గ్రామం అన్న. ఇవాళ గణేష్ అనే వాళ్ళు మా ఊరు సమస్యలు చూసుకుంటానికి వచ్చారు. అలాగే ఇక్కడ వికలాంగులకి ఇద్దరికి స్టాండ్లు ప్లస్ మా ఊళ్ళో సమస్య డ్రైనేజీలో ఒకటి అలాగే ఇంకోటి వాటర్ కూడా ఒకటి సప్లై లేదు. ఆ రెండింటి గురించి అన్నయ్య వాళ్ళు వచ్చి కనుక్కున్నాడు. ఈ 2 నెలల్లో కానీ ప్రభుత్వం కానీ చేయకపోతే ఎవరు పట్టించుకోకపోతే మనం చూద్దాము వచ్చిన 2 నెలల తర్వాత అని మాట్లాడారు అన్న. గణేష్ అన్నయ్య వచ్చారు, అలాగే ఈ సమస్యలు కూడా తీర్చుకున్నారు. నెక్స్ట్ ఆ అమ్మాయికి బండి కూడా ప్రొవైడ్ చేస్తా అన్నారు, వీల్ చైర్ కూడా జనసేన పార్టీ తరఫున. గణేష్ అన్నయ్యకి నేను చాలా అభినందనలు తెలుపుకుంటూ